ఓం నమో వెంకటేశాయ. వెల్కమ్ టు లక్ష్మీ తెలుగు టెక్. నేను మీ మునిలక్ష్మిని. తిరుమల తిరుపతి దేవస్థానం లేటెస్ట్ అప్డేట్స్కి స్వాగతం. ఈ వీడియోలో సెప్టెంబర్ మరియు నవంబర్ నెలలకి సంబంధించి ఈ రోజు రిలీజ్ చేస్తున్న దర్శనం టికెట్స్ అండ్ అకామిడేషన్ టికెట్స్ని ఒకసారి రివైండ్ చేస్తూ ఆ టికెట్స్ బుకింగ్లో ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటే అందరికంటే ముందుగా ఫాస్ట్గా ఆ టికెట్స్ని బుక్ చేసుకోవచ్చు అనేదానికి సంబంధించి, అలాగే అకామిడేషన్ని 2 రోజులకి బుక్ చేసుకోవాలి అంటే ఏ విధంగా బుక్ చేసుకోవచ్చు అనే వీటన్నింటి గురించి ఈ వీడియోలో వివరించే ప్రయత్నం చేస్తానండి. సో ఈ వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూసే ప్రయత్నం చేయగలరు. అలాగే వీడియోస్ చూస్తున్న ప్రతి ఒక్కరూ పర్టికులర్గా మన వీడియోస్ని లైక్ చేయాల్సిందిగా కోరుచున్నాను. ఓం నమో వెంకటేశాయ. ముందుగా తిరుమల 300 రూపీస్ స్పెషల్ ఎంట్రీ దర్శనం టికెట్స్ ని నవంబర్ మంత్ కు సంబంధించి భక్తులు బుక్ చేసుకోవడానికి ఈ రోజు ఉదయం 10 గంటలకు టీటీడీ వారు ఆన్లైన్ లో రిలీజ్ చేస్తున్నారండి. ఒక్క మొబైల్ నెంబర్ తో లాగిన్ అయి ఒక్కసారికి 6 మందికి 300 రూపీస్ టికెట్స్ ని బుక్ చేసుకోవచ్చు. అంతకంటే ఎక్కువ టికెట్స్ ని బుక్ చేసుకోవాలి అంటే వేరే మొబైల్ నెంబర్ తో లాగిన్ అయి బుక్ చేసుకోవాలి. అండ్ బిలో 12 years అనగా 12 సంవత్సరాల లోపు పిల్లలకి ఎటువంటి టికెట్స్ ని కానీ బుక్ చేసుకోవాల్సిన అవసరం లేదు. పేరెంట్స్ తో పాటుగా 12 సంవత్సరాల లోపు పిల్లల్ని ఏ దర్శనాలకైనా సేవలకైనా ఫ్రీగా తీసుకొని వెళ్ళవచ్చు. అందులో ఎలాంటి ఇబ్బంది లేదు. అయితే టీటీడీ వెబ్సైట్ లో ఏ టికెట్స్ ని బుక్ చేసుకునే భక్తులైనా కూడా తీసుకోవాల్సిన కొన్ని జాగ్రత్తలు ఏంటి అంటే, ముందుగా ఈ టికెట్స్ ని సిస్టమ్ లో బుక్ చేసుకునే వారు కన్నా అయితే టీటీడీ వారు టికెట్స్ ని రిలీజ్ చేయడానికి ఒక 10 నిమిషాల ముందుగానే మీ సిస్టమ్ లో కుకీస్ అన్ని కూడా క్లియర్ చేసుకొని నెట్ స్పీడ్ బాగా ఉండేలా చూసుకోండి. ఒకవేళ మొబైల్లో బుక్ చేసుకునే వారు కన్నా అయితే మీ మొబైల్లో బ్రౌజర్ ద్వారా కావచ్చు లేదా మొబైల్ యాప్ ద్వారా కావచ్చు బుక్ చేసుకోవచ్చు. కాకపోతే మీ మొబైల్కి నెట్ స్పీడ్ బాగా ఉండేలా చూసుకోండి. అండ్ బుకింగ్ టైంలో మీ మొబైల్కి ఎలాంటి ఫోన్ కాల్స్ రాకుండా చూసుకోండి. అండ్ అలాగే సిస్టంలో ఈ టికెట్స్ని బుక్ చేసుకునేవారు కన్నా అయితే ఈ టికెట్స్ని రిలీజ్ చేయడానికి ఒక 5 నిమిషాల ముందుగానే మన ప్రీవియస్ వీడియోస్లో చెప్పిన విధంగా మీరు ఎవరికైతే ఈ టికెట్స్ని బుక్ చేస్తున్నారో వారి యొక్క డీటెయిల్స్ అన్నీ కూడా నోట్ ప్యాడ్లో కావచ్చు, క్లిప్ డైరీలో కావచ్చు టైప్ చేసుకొని సేవ్ చేసుకొని రెడీగా పెట్టుకోండి. మొబైల్లో బుక్ చేసుకునేవారు కన్నా అయితే మీ మొబైల్లో క్లిప్ బోర్డ్ అనే ఆప్షన్లో మీ డీటెయిల్స్ అన్నీ కూడా ముందుగానే టైప్ చేసుకొని సేవ్ చేసుకొని రెడీగా పెట్టుకోండి. అండ్ అలాగే సిస్టంలో బుక్ చేసుకునేవారు అయితే మీ సిస్టంలో 2 వేరు బ్రౌజర్స్లో వేరు మొబైల్ నెంబర్స్తో లాగిన్ అయి రెడీగా ఉండండి. మొబైల్లో బుక్ చేసుకునేవారు కనైతే 2 వేరు మొబైల్స్లో వేరు మొబైల్ నెంబర్స్తో లాగిన్ అయి రెడీగా ఉండండి. ఎందుకు ఇలా సిస్టంలో కావచ్చు మొబైల్లో కావచ్చు డిఫరెంట్ మొబైల్ నెంబర్స్తో లాగిన్ అవ్వమని చెప్తున్నాను అంటే, ఇలా లాగిన్ అవ్వడం వలన మీకు ఎందులో అయితే తక్కువ వర్చువల్ క్యూ టైం వస్తుందో అందులో మీరు కంటిన్యూ ఫాస్ట్గా ఈ టికెట్స్ని బుక్ చేసుకోవచ్చు. అయితే ఈ టికెట్స్ని బుక్ చేసుకునేటప్పుడు ఎగ్జాక్ట్గా ఉదయం 10 గంటల సమయంలో ఇక్కడ ఉన్న ఈ క్లిక్ హియర్ అనే ఆప్షన్ పై క్లిక్ చేశారు అంటే మీకు ఒక వర్చువల్ క్యూ టైం అయితే రావడం జరుగుతుంది. ఒకవేళ మీరు క్లిక్ చేసినప్పటికీ ఉదయం 10 గంటల సమయంలో వర్చువల్ క్యూ టైం రాకుండా ఆ టికెట్స్ని ఎన్ని గంటలకు రిలీజ్ చేస్తారో ఆ టైం వచ్చింది అనుకోండి. అలాంటి భక్తులు ఒకసారి ఇక్కడ లెఫ్ట్ సైడ్ కార్నర్ చివర్లో ఉన్న రీఫ్రెష్ బటన్ పై క్లిక్ చేసుకొని, అంటే ఈ పేజ్ని ఒకసారి రీఫ్రెష్ చేసుకొని తర్వాత మళ్ళీ ఇక్కడ క్లిక్ హియర్ అనే ఆప్షన్ పై క్లిక్ చేసి కానీ లేదా ఫిలిగ్రామ్ సర్వీసెస్లో ఉన్న స్పెషల్ ఎంట్రీ దర్శన్ అనే ఆప్షన్ పై క్లిక్ చేశారు అంటే మీకు ఒక వర్చువల్ క్యూ టైం అయితే రావడం జరుగుతుంది. అంటే ఎగ్జాక్ట్గా ఉదయం 10 గంటల సమయంలో ఎవరైతే క్లిక్ హియర్ అనే ఆప్షన్ పై క్లిక్ చేశారు అంటే ఆ భక్తులకి వర్చువల్ క్యూ టైం రాకుండా ఎన్ని గంటలకు రిలీజ్ చేస్తారో ఆ టైం మాత్రమే వచ్చింది అనుకోండి. అలాంటి భక్తులు మాత్రం ఒకసారి ఈ పేజ్ని రిఫ్రెష్ చేసి మళ్ళీ క్లిక్ హియర్ అనే ఆప్షన్ పై క్లిక్ చేశారు అంటే మీకు వర్చువల్ క్యూ టైం అనేది రావడం జరుగుతుంది. ఆ టైం అంతా కూడా కంప్లీట్ అయ్యే వరకు వెయిట్ చేసి మీరు ఆ టికెట్స్ని బుక్ చేసుకోవాల్సి ఉంటుంది. అండ్ అలాగే మీరు ఎంత మందికి అయితే టికెట్స్ని బుక్ చేస్తున్నారో దానికి డబుల్ అమౌంట్ మీ అకౌంట్లో ఉండేలా చూసుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ముగ్గురికి 300 రూపీస్ టికెట్స్ని బుక్ చేస్తున్నారు అనుకోండి. ఒక్కొక్కరికి 300 రూపాయలు చొప్పున ముగ్గురికి 900 రూపాయలు అవుతుంది. దానికి డబుల్ అమౌంట్ అంటే 1810 రూపాయలు మీ అకౌంట్లో ఉండేలా చూసుకోండి. ఎందుకని అంటే ఒక్కోసారి టికెట్స్ని బుక్ చేసుకునేటప్పుడు సర్వర్ ఇష్యూస్ వల్ల అమౌంట్ అనేది కట్ అయ్యి టికెట్స్ బుక్ కాకుండా ట్రాన్సాక్షన్ ఫెయిల్ అవుతూ ఉంటుంది. అలాంటప్పుడు మీ అకౌంట్లో అమౌంట్ ఉంది అంటే వెంటనే మళ్ళీ మీరు లాగిన్ అయ్యి టికెట్స్ని బుక్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి మీ అకౌంట్లో డబుల్ అమౌంట్ ఉండేలా చూసుకోమని చెప్తున్నానండి. అండ్ అలాగే అమౌంట్ పే చేయడానికి 3 రకాల పేమెంట్ ఆప్షన్స్ అయితే ఉంటాయి. 1 యూపీఐ, 2 క్రెడిట్ కార్డ్ ఆర్ డెబిట్ కార్డ్, 3 నెట్ బ్యాంకింగ్. ఈ 3 ఆప్షన్స్లో యూపీఐ ఆప్షన్ కానీ నెట్ బ్యాంకింగ్ ఆప్షన్ కానీ ఈ 2 ఆప్షన్స్ని రెడీగా పెట్టుకోండి. ఎందుకని అంటే వీటి ద్వారా ఫాస్ట్గా అమౌంట్ పే చేసి టికెట్స్ని ఫాస్ట్గా బుక్ చేసుకోవడానికి అవకాశం అనేది ఉంటుంది. ఒకవేళ మీరు
క్రెడిట్ కార్డ్ ఆర్ డెబిట్ కార్డ్ ఆప్షన్ని సెలెక్ట్ చేసుకున్నారు అనుకోండి, మీ కార్డు డీటెయిల్స్ అన్ని కూడా ఎంటర్ చేసి తరువాత మీరు అమౌంట్ పే చేయాల్సి ఉంటుంది. కాబట్టి ఆ అమౌంట్ పే చేయడానికి కొంచెం టైం తీసుకుంటుంది అండ్ టికెట్స్ బుక్ అవ్వడానికి కూడా మీకు కొంచెం లేట్ అయ్యే అవకాశం అయితే ఉంటుంది. సో అమౌంట్ పే చేయడానికి ఏవైనా 2 పేమెంట్ ఆప్షన్స్ ని రెడీగా పెట్టుకోండి. ఎవరైతే తిరుమల 300 రూపీస్ స్పెషల్ ఎంట్రీ దర్శనం టికెట్స్ ని నవంబర్ మంత్ కు సంబంధించి బుక్ చేసుకోవాలి అనుకుంటున్నారో ఆ భక్తులందరూ దీనిని గమనించుకొని ఈ టిప్స్ అన్ని కూడా ఫాలో అయ్యి ఈ టికెట్స్ ని రిలీజ్ చేయడానికి 1 or 2 minutes ముందుగానే, అంటే ఈ రోజు ఉదయం 10 గంటలకి టికెట్స్ ని రిలీజ్ చేస్తారు కాబట్టి ఉదయం 9:58 కల్లా టీటీ దేవస్థానమ్స్.ap.gov.in అని ఈ టీటీడీ అఫీషియల్ బుకింగ్ వెబ్సైట్లో కావచ్చు, ఇంకా టీటీ దేవస్థానమ్స్ అనే మొబైల్ యాప్లో కావచ్చు లాగిన్ అయి రెడీగా ఉండి ఈ టికెట్స్ని బుక్ చేసుకోవాల్సిందిగా కోరుచున్నాను. ఈ 300 రూపీస్ స్పెషల్ ఎంట్రీ దర్శనం టికెట్స్ని సిస్టంలో కావచ్చు, మొబైల్లో కావచ్చు చాలా ఫాస్ట్గా ఈజీగా అందరికంటే ముందుగా ఎలా బుక్ చేసుకోవచ్చు అనే దానికి సంబంధించి లైవ్లో స్టెప్ బై స్టెప్ డెమో వీడియోస్ చేసి మన ఛానల్లో పోస్ట్ చేస్తున్నాను. ఆ 2 వీడియోస్ యొక్క లింకులు ఈ వీడియో కామెంట్ సెక్షన్లో పిన్ చేయడం జరుగుతుంది. ఇంకా చూడని శ్రీవారి భక్తులు ఆ వీడియోస్ని కూడా ఒకసారి చూశారు అంటే మీరు ఈ టికెట్స్ని బుక్ చేసుకోవడానికి మీకు 100% ఆ వీడియోస్ అనేవి హెల్ప్ అవుతాయండి. ఇకపోతే నవంబర్ నెలకి సంబంధించి తిరుపతి తిరుమల అకామిడేషన్ని భక్తులు బుక్ చేసుకోవడానికి ఈ రోజు మధ్యాహ్నం 3 గంటలకు టీటీడీ వారు ఆన్లైన్లో రిలీజ్ చేస్తున్నారండి. అయితే తిరుపతిలోని శ్రీనివాసం కాంప్లెక్స్, విష్ణు నివాసం, మాధవం గెస్ట్ హౌస్, తిరుపతిలోని ఈ 3 గెస్ట్ హౌస్లు తిరుమల అకామిడేషన్ని ఆన్లైన్లో బుక్ చేసుకోవాలి అంటే దర్శనం టికెట్ అనేది మ్యాండటరీ. అంటే ఆ నెలకి సంబంధించి ఏదైనా దర్శనం టికెట్స్ని మినిమం 2 మెంబర్స్కి ఏ మొబైల్ నెంబర్ ఓటీపీతో అయితే మీరు లాగిన్ అయి బుక్ చేసుకో ఉంటారో సేమ్ మొబైల్ నెంబర్ ఓటీపీతో మాత్రమే లాగిన్ అయి తిరుపతిలోని ఈ 3 గెస్ట్ హౌస్లు తిరుమల అకామిడేషన్ని ఆన్లైన్లో బుక్ చేసుకోవచ్చు. ఎటువంటి దర్శనం టికెట్స్ని అడ్వాన్స్గా ఆన్లైన్లో బుక్ చేసుకున్నటువంటి భక్తులు మీ మొబైల్ నెంబర్ ఓటీపీతో లాగిన్ అయి తిరుచానూరుకి దగ్గరలో ఉన్న తోలప్ప గార్డెన్, అలాగే తిరుపతి నుంచి 60 కిలోమీటర్ల దూరంలో ఉన్న తలకోన, ఈ 2 లొకేషన్స్లో అకామిడేషన్ బుక్ చేసుకోవడానికి దర్శనం టికెట్ అనేది మ్యాండటరీ కాదు. కానీ తిరుపతిలోని 3 గెస్ట్ హౌస్లు తిరుమల అకామిడేషన్ ఆన్లైన్లో బుక్ చేసుకోవడానికి దర్శనం టికెట్ అనేది మ్యాండటరీ. అయితే తిరుపతి తిరుమల అకామిడేషన్ని ఆన్లైన్లో బుక్ చేసుకునే భక్తులు ముఖ్యంగా గమనించుకోవాల్సింది రూమ్లోకి చెక్ ఇన్ అయ్యే టైం స్లాట్స్. మొత్తం 4 టైం స్లాట్స్ ఉంటాయండి. ఒకటి నైట్ 0 hours నుంచి ఉదయం 5:59 వరకు ఒక టైం స్లాట్, 2 ఉదయం 6 గంటల నుంచి ఉదయం 11:59 వరకు ఒక టైం స్లాట్, మధ్యాహ్నం 12 గంటల నుంచి సాయంత్రం 5:59 వరకు ఒక టైం స్లాట్, సాయంత్రం 6 గంటల నుంచి రాత్రి 11:59 వరకు ఒక టైం స్లాట్. ఈ విధంగా మొత్తం 4 టైం స్లాట్స్ ఉంటాయి. ప్రతి టైం స్లాట్లో కూడా 6 గంటల సమయం అయితే ఉంటుంది. అయితే మీరు సెలెక్ట్ చేసుకునే ఈ టైం స్లాట్ అనేది కేవలం మీరు ఆ రూమ్లోకి చెక్ ఇన్ అవ్వడానికి మాత్రమేనండి. రూమ్లోకి చెక్ ఇన్ అయిన తర్వాత ఆ రూమ్ అనేది మీకు టోటల్గా 24 hours వరకు ఉంటుంది. సో తిరుపతి తిరుమల అకామిడేషన్ని ఆన్లైన్లో బుక్ చేసుకునే భక్తులు మీరు పర్టికులర్ ఏ టైం స్లాట్ ప్రకారం అయితే తిరుపతికి కానీ తిరుమలకి కానీ చేరుకొని ఆ రూమ్లోకి చెక్ ఇన్ అవ్వగలరో ఆ పర్టికులర్ టైం స్లాట్ని మాత్రమే సెలెక్ట్ చేసుకొని ఈ అకామిడేషన్ని బుక్ చేసుకోవాలి. ఎందుకని అంటే మీ టైం స్లాట్ దాటినా 1 సెకండ్ లేట్ అయినా ఆటోమేటిక్గా మీ అకామిడేషన్ అనేది క్యాన్సిల్ అయిపోవడం జరుగుతుంది. టోటల్ ఆన్లైన్ సిస్టమ్ కాబట్టి మీరు ఏ టైంకి అయితే తిరుపతికైనా తిరుమలకైనా చేరుకొని ఆ రూమ్లోకి చెక్ ఇన్ అవ్వగలరో ఆ టైం స్లాట్ని సెలెక్ట్ చేసుకోవాలి. అయితే తిరుమల అకామిడేషన్ 3 ప్రైజెస్ ఆఫ్ రూమ్స్ ఆన్లైన్లో రిలీజ్ చేస్తారు. ఒకటి 100 రూపాయల రూమ్, ఈ రూమ్కి 501 రూపాయి కాషన్ డిపాజిట్, అంటే టోటల్ 601 రూపాయి పే చేయాలి. 2 999 రూపాయల రూమ్స్, ఈ రూమ్కి 1000 రూపాయలు కాషన్ డిపాజిట్, అంటే టోటల్ 1999 రూపాయలు పే చేయాలి. 3 1518 రూపాయల రూము, ఈ రూమ్కి కాషన్ డిపాజిట్ ప్లస్ జిఎస్టీ ఎస్జిఎస్టీ మొత్తం కలుపుకొని 3401 రూపాయి పే చేయాలి. సో మీరు తిరుమలలో ఏ ప్రైజెస్ ఆఫ్ రూమ్ని బుక్ చేసుకోవాలి అనుకుంటున్నారో దానికి డబల్ అమౌంట్ మీ అకౌంట్లో ఉండేలా చూసుకోండి. తిరుమలలో మీరు ఏ ప్రైజెస్ ఆఫ్ రూమ్ అనేది మాత్రమే సెలెక్ట్ చేసుకొని బుక్ చేసుకోగలరు. అంతేకాని పర్టికులర్ మనకి కావాల్సిన గెస్ట్ హౌస్ని సెలెక్ట్ చేసుకొని బుక్ చేసుకోవడానికి అవకాశం లేదు. ఎందుకని అంటే తిరుమల అకామిడేషన్ మొత్తం కూడా సిస్టమ్ ర్యాండమ్గా అలాట్ చేయడం జరుగుతుంది. ఇకపోతే తిరుపతిలో అయితే శ్రీనివాస కాంప్లెక్స్లో 204 రూపాయల రూమ్స్, 402 రూపాయల రూమ్స్, 608 రూపాయల రూమ్స్ అందుబాటులో ఉంటాయి.
మాధవం గెస్ట్ హౌస్లో అయితే 804 రూపాయల రూమ్స్, 1000 రూపాయల రూమ్స్ అందుబాటులో ఉంటాయి. విష్ణు నివాసంలో అయితే 500 రూపాయల రూమ్స్, 804 రూపాయల రూమ్స్, 1340 రూపాయల రూమ్స్ అందుబాటులో ఉంటాయి. సో తిరుపతిలో మీరు ఏ గెస్ట్ హౌస్లో ఏ ప్రైజెస్ ఆఫ్ రూమ్ని బుక్ చేసుకోవాలి అనుకుంటున్నారో దానికి త్రిబుల్ అమౌంట్ మీ అకౌంట్లో ఉండేలా చూసుకోండి. ఎందుకని అంటే తిరుపతి అకామిడేషన్ బుక్ చేసుకునే భక్తులు రూమ్ అమౌంట్, కాషన్ డిపాజిట్ అమౌంట్తో పాటుగా జిఎస్టీ, ఎస్జిఎస్టీ మొత్తం కలుపుకొని పే చేయాల్సి ఉంటుంది. ఎందుకు తిరుపతి తిరుమల అకామిడేషన్ ని ఆన్లైన్ లో బుక్ చేసుకునే భక్తులు మీ అకౌంట్ లో RRR అమౌంట్ ఉండేలా చూసుకోమని చెప్తున్నాను అంటే ప్రతి నెలలో కూడా ఈ అకామిడేషన్ ఆన్లైన్ లో బుక్ చేసుకునేటప్పుడు ఎక్కువ సర్వర్ ప్రాబ్లమ్స్ వచ్చి అమౌంట్ అనేది కట్ అయ్యి రూమ్స్ బుక్ కాకుండా ట్రాన్సాక్షన్ ఫెయిల్ అవుతూ ఉంటుంది. సో మీరు కూడా అకామిడేషన్ బుక్ చేసుకునేటప్పుడు మీకు అలాంటి ఏదైనా ఎర్రర్స్ వచ్చి అమౌంట్ కట్ అయ్యి రూమ్ బుక్ కాలేదు అనుకోండి, అలాంటప్పుడు మీ అకౌంట్ లో అమౌంట్ ఉంటుంది కాబట్టి మళ్ళీ వెంటనే మీరు లాగిన్ ఆ రూమ్ ని బుక్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి మీ అకౌంట్ లో RRR అమౌంట్ ఉండేలా చూసుకోమని చెప్తున్నానండి. అయితే ఈ అకామిడేషన్ బుక్ చేసుకునేటప్పుడు కూడా అమౌంట్ పే చేయడానికి 3 పేమెంట్ ఆప్షన్స్ అంటే యూపీఐ, నెట్ బ్యాంకింగ్, క్రెడిట్ కార్డ్ ఆర్ డెబిట్ కార్డ్ ఆప్షన్స్ ఉంటాయి. ఎక్కువ శాతం యూపీఐ ఆర్ నెట్ బ్యాంకింగ్ ద్వారా అమౌంట్ పే చేయడానికి ట్రై చేయండి. ఎందుకంటే ఈ 2 మెథడ్స్ ద్వారా అమౌంట్ అనేది కొంచెం ఫాస్ట్ గా పే చేయడానికి అవకాశం అయితే ఉంటుంది. ఇకపోతే ఈ అకామిడేషన్ బుక్ చేసుకునేటప్పుడు ఎక్కువ మంది శ్రీవారి భక్తులకున్న సందేహం ఏంటి అంటే మేము 2 రోజులకి అకామిడేషన్ బుక్ చేసుకోవాలి అంటే ఏ విధంగా బుక్ చేసుకోవాలి అని అడుగుతున్నారు. మామూలుగా ఆన్లైన్లో కావచ్చు, ఆఫ్లైన్లో కావచ్చు, మీరు బుక్ చేసుకున్న రూమ్ అనేది మీకు కేవలం 24 అవర్స్ అంటే 1 డేకి మాత్రమే ఉంటుందండి. అంతేకాని 2 రోజులకి ఒకేసారి మీరు ఆన్లైన్లో రూమ్ బుక్ చేసుకోవడానికి అవకాశం అయితే లేదు. మీరు బుక్ చేసుకున్న రూము మీకు 24 అవర్స్ అయితే ఉంటుంది. మీరు అదే రూమ్లో ఇంకొక రోజు అంటే నెక్స్ట్ డే కూడా ఉండాలి అనుకుంటే కంటిన్యూగా ఇంకొక రోజు ఉండొచ్చు. అంటే టోటల్ గా మీరు ఆ రూమ్ లో 47 అవర్స్ వరకు ఉండి ఆ తర్వాత ఆ రూమ్ అనేది వెకేట్ చేయాల్సి ఉంటుంది. అలా రూమ్ వెకేట్ చేసేటప్పుడు కొన్ని గెస్ట్ హౌస్ లో మీరు ఎక్స్ట్రాగా ఉన్న రోజుకి అక్కడే ఆఫ్లైన్ లో అమౌంట్ అనేది పే చేయించుకుంటారు. కొన్ని గెస్ట్ హౌస్ లో మాత్రం మీరు అడ్వాన్స్ గా పే చేసిన కాషన్ డిపాజిట్ లో ఆ ఎక్స్ట్రా డేకి అమౌంట్ అనేది కట్ చేసుకొని మిగిలిన కాషన్ డిపాజిట్ అమౌంట్ అనేది మీ సేమ్ బ్యాంక్ అకౌంట్ కి రీఫండ్ చేయడం జరుగుతుంది. అయితే దర్శనం టికెట్స్ తో పాటుగా అకామిడేషన్ ని కూడా ఆన్లైన్ లో బుక్ చేసుకోవాలి అనుకునే భక్తులు ముఖ్యంగా గమనించుకోవాల్సింది, మీరు ఒకే మొబైల్ నెంబర్ తో 2 వేరు దర్శనం టికెట్స్ ని బుక్ చేసుకున్నారు అనుకోండి. ఆ మొబైల్ నెంబర్ తో లాగిన్ అయ్యి ఏదైనా ఒక దర్శనం టికెట్ బుకింగ్ హిస్టరీ ద్వారా ఒక రూమ్ ని మాత్రమే బుక్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. అండ్ ఇంకొకటి భక్తులు ముఖ్యంగా గమనించుకోవాల్సింది, వేరు మొబైల్ నెంబర్స్ తో లాగిన్ అయ్యి వేరు దర్శనం టికెట్స్ ని బుక్ చేసుకున్నారు. ఫర్ ఎగ్జాంపుల్ మీ మొబైల్ నెంబర్ తో లాగిన్ అయ్యి మీరు ఈ రోజు రిలీజ్ చేసిన 300 రూపీస్ టికెట్స్ ని బుక్ చేసుకున్నారు. మీ ఫ్యామిలీలో ఇంకో మొబైల్ నెంబర్ తో లాగిన్ అయ్యి మీ ఫ్యామిలీ మెంబర్స్ కి అంగప్రేక్షణం సేవా టికెట్స్ ని బుక్ చేసుకున్నారు అనుకోండి. అయితే ఈ 300 రూపీస్ టికెట్ కి అండ్ అంగప్రేక్షణం సేవా టికెట్ కి రెండిటికి కూడా ఒకే మెయిల్ ఐడిని ఎంటర్ చేస్తున్నారు. మొబైల్ నెంబర్ ని మార్చారు, టికెట్స్ బుక్ చేసిన ఆ పర్సన్ ఆధార్ నెంబర్స్ మార్చారు. అయినప్పటికీ ఒకే మెయిల్ ఐడిని ఎంటర్ చేశారు కాబట్టి ఆ 2 మొబైల్స్ నెంబర్స్ తో ఏదైనా ఒక మొబైల్ నెంబర్ ద్వారా మాత్రమే మీకు అకామిడేషన్ అనేది బుక్ అవుతుంది. ఇంకో మొబైల్ నెంబర్ తో లాగిన్ అయ్యి అకామిడేషన్ బుక్ చేసుకోవడానికి ట్రై చేస్తే ఈ మెయిల్ ఐడి ద్వారా ఆల్రెడీ మీరు అకామిడేషన్ బుక్ చేసుకున్నారు, 30 డేస్ లోపు మళ్ళీ మీకు అకామిడేషన్ బుక్ అవ్వదు అని మీకు ఎర్రర్ అయితే చూపించడం జరుగుతుందండి. సో మొబైల్ నెంబర్స్ మార్చి డిఫరెంట్ మొబైల్ నెంబర్తో డిఫరెంట్ దర్శనం టికెట్స్ని బుక్ చేసుకుంటున్నప్పటికీ మెయిల్ ఐడిని కూడా మీరు మార్చి ఎంటర్ చేసుకుంటేనే అకామిడేషన్ బుక్ చేసుకోవడానికి అవకాశం అయితే ఉంటుంది. దీనిని కూడా భక్తులు గమనించుకోగలరు. కాబట్టి శ్రీవారి భక్తులందరూ దీనిని గమనించుకొని ఎవరైతే తిరుపతి తిరుమల అకామిడేషన్ ని నవంబర్ మంత్ కు సంబంధించి బుక్ చేసుకోవాలి అనుకుంటున్నారో ఆ భక్తులందరూ ఈ రోజు మధ్యాహ్నం 2:58 కల్లా ఈ టీటీడీ అఫీషియల్ బుకింగ్ వెబ్సైట్ లో కావచ్చు లేదా టీటీ దేవస్థానం మొబైల్ యాప్ లో కావచ్చు లాగిన్ అయి రెడీగా ఉండి ఈ అకామిడేషన్ ని బుక్ చేసుకోవాల్సిందిగా కోరుచున్నాను. ఈ తిరుపతి తిరుమల అకామిడేషన్ ని చాలా ఫాస్ట్ గా ఈజీగా ఎలా బుక్ చేసుకోవచ్చు అనే దానికి సంబంధించి లైవ్ లో స్టెప్ బై స్టెప్ డెమో వీడియోస్ చేసి మన ఛానల్లో పోస్ట్ చేస్తున్నాను. ఆ వీడియోస్ యొక్క లింకులు కూడా ఈ వీడియో కామెంట్ సెక్షన్ లో పిన్ చేయడం జరుగుతుంది. ఇంకా చూడని శ్రీవారి భక్తులు ఆ వీడియోస్ ను కూడా ఒకసారి చూడగలరు. ఇకపోతే నెక్స్ట్ తిరుచానూరులోని శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయంలో 200 రూపీస్ స్పెషల్ ఎంట్రీ దర్శనం టికెట్స్ ని సెప్టెంబర్ మంత్ కు సంబంధించి భక్తులు బుక్ చేసుకోవడానికి ఈ రోజు ఉదయం 10 గంటలకు టీటీడీ వారు ఆన్లైన్ లో రిలీజ్ చేస్తున్నారండి. ఈ టికెట్స్ ని కూడా ఒక మొబైల్ నెంబర్ తో లాగిన్ అయి ఒక్కసారికి 6 మెంబర్స్ కి బుక్ చేసుకోవచ్చు. అండ్ బిలో 12 ఇయర్స్ అనగా 12 సంవత్సరాల లోపు పిల్లలకి కూడా ఈ టికెట్స్ ని బుక్ చేసుకోవాల్సిన అవసరం లేదండి.
కాబట్టి శ్రీవారి భక్తులందరూ దీనిని గమనించుకొని ఎవరైతే తిరుచానూరు పద్మావతి అమ్మవారి ఆలయంలో ఈ 200 రూపీస్ స్పెషల్ ఎంట్రీ దర్శనం టికెట్స్ ని సెప్టెంబర్ మంత్ కు సంబంధించి బుక్ చేసుకోవాలి అనుకుంటున్నారు ఆ భక్తులందరూ ఈ రోజు ఉదయం 10 గంటల కల్లా ఈ టీటీడీ అఫీషియల్ బుకింగ్ వెబ్సైట్ లో కానీ మొబైల్ యాప్ లో కానీ లాగిన్ అయి రెడీగా ఉండి ఈ టికెట్స్ ని బుక్ చేసుకోవాల్సిందిగా కోరుచున్నాను. ఇకపోతే సెప్టెంబర్ నెలలో బ్రహ్మోత్సవ తేదీలకు అలాగే నవంబర్ నెలలో దర్శన్ అండ్ అకామిడేషన్ టికెట్స్ ని డోనర్ కోటాలో ఈ రోజు రిలీజ్ చేస్తున్నట్టు టీటీడీ నుంచి వచ్చిన అఫీషియల్ అప్డేట్. దర్శన్ అండ్ అకామిడేషన్ కోటా టు ద ట్రస్టర్ స్కీమ్ డోనర్స్ ఫర్ ద మంత్ ఆఫ్ నవంబర్ 2025 అండ్ బ్రహ్మోత్సవం పీరియడ్ కోటా ఓన్లీ దర్శన్ ఫ్రమ్ 25/9/2025 టు 1/10/2025 will be available for booking with effect to 25/8/2025 from 11:30 AM onwards. అంటే సెప్టెంబర్ 29వ తేదీ నుంచి అక్టోబర్ 1వ తేదీ వరకు బ్రహ్మోత్సవ తేదీలలో ఈ తేదీలకి సంబంధించి దర్శనం టికెట్స్ ని అలాగే నవంబర్ నెలకి సంబంధించి దర్శనం టికెట్స్ అండ్ అకామిడేషన్ టికెట్స్ ని టీటీడీ ట్రస్టర్ స్కీమ్స్ కి ఎవరైతే ₹1,00,000 ఆ పైన అమౌంట్ డొనేట్ చేసిన డోనర్స్ ఉంటారో వారందరూ కూడా డోనర్ కోటాలో టికెట్స్ ని బుక్ చేసుకోవడానికి ఈ రోజు ఉదయం 11:30 టీటీడీ వారు ఆన్లైన్ లో రిలీజ్ చేస్తున్నారండి. కాబట్టి టీటీడీ ట్రస్టర్ స్కీమ్స్ కి ₹1,00,000 ఆ పైన డొనేట్ చేసిన డోనర్స్ అందరూ కూడా దీనిని గమనించుకొని బ్రహ్మోత్సవ తేదీలకి సెప్టెంబర్ నెలకి సంబంధించి దర్శనం టికెట్స్ ని కావచ్చు, ఇంకా నవంబర్ నెలకి సంబంధించి దర్శనం టికెట్స్ అండ్ అకామిడేషన్ టికెట్స్ ని ఎవరైతే ఈ డోనర్ కోటాలో బుక్ చేసుకోవాలి అనుకుంటున్నారో ఆ భక్తులందరూ ఈ రోజు ఉదయం 11:30 కల్లా తిరుపతి balaji.ap.gov.in అనే ఈ టీటీడీ యూజర్ లాగిన్ వెబ్సైట్ లో మీ యూజర్ ఐడి పాస్వర్డ్ తో లాగిన్ అయి రెడీగా ఉండి ఈ టికెట్స్ ని బుక్ చేసుకోవాల్సిందిగా కోరుచున్నాను. ఓకే అండి, ఇవి సెప్టెంబర్ మరియు నవంబర్ నెలలకి సంబంధించి ఈ రోజు రిలీజ్ చేస్తున్న టికెట్స్. మీరు ఏ టికెట్స్ అయితే బుక్ చేసుకోవాలి అనుకుంటున్నారో ఆ టికెట్స్ ని రిలీజ్ చేయడానికి 1 or 2 minutes ముందుగానే టీటీడీ అఫీషియల్ బుకింగ్ వెబ్సైట్ లో కావచ్చు, మొబైల్ యాప్ లో కావచ్చు లాగిన్ అయి రెడీగా ఉండి ఆ టికెట్స్ ని బుక్ చేసుకోవాల్సిందిగా కోరుచున్నాను. ఈ టికెట్స్ ని చాలా ఫాస్ట్ గా ఈజీగా ఎలా బుక్ చేసుకోవచ్చు అనే దానికి సంబంధించి డెమో వీడియోస్ కూడా చేసి మన ఛానల్లో పోస్ట్ చేస్తున్నాను. ఆ వీడియోస్ యొక్క లింకులు కూడా ఈ వీడియో కామెంట్ సెక్షన్ లో పిన్ చేయడం జరుగుతుంది. ఇంకా చూడని శ్రీవారి భక్తులు ఆ వీడియోస్ ని ఒకసారి చూసారు అంటే మీరు ఈ టికెట్స్ ని బుక్ చేసుకోవడానికి 100% మీకు ఆ వీడియోస్ అయితే హెల్ప్ అవుతాయండి. ఓకే అండి, ఈ వీడియోలో ఇప్పటి వరకు సెప్టెంబర్ మరియు నవంబర్ నెలలకి సంబంధించి ఈ రోజు రిలీజ్ చేస్తున్న టికెట్స్ ని ఒకసారి రివైండ్ చేస్తూ ఆ టికెట్స్ బుకింగ్ లో తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి తెలియజేసే ప్రయత్నం చేశానండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయగలరు, అలాగే షేర్ చేయగలరు. ఇంకా ఎవరైనా మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉంటే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోగలరు. టీటీడీకి సంబంధించిన ప్రతి లేటెస్ట్ అప్డేట్ అందరికంటే ముందుగా ఇన్స్టెంట్ గా మీరు పొందడం కోసం మన ఛానల్ యొక్క టెలిగ్రామ్ గ్రూప్ అండ్ వాట్సాప్ ఛానల్లో జాయిన్ అవ్వగలరు. ఆ రెండింటి యొక్క లింకులు ఈ వీడియో కామెంట్ సెక్షన్ లోను అలాగే డిస్క్రిప్షన్ లోను ఇవ్వడం జరిగింది. అలాగే తిరుమల తిరుపతి దేవస్థానాలకు సంబంధించి మీకు ఇంకా ఏమైనా సందేహాలు కనుక ఉంటే కాల్ మీ ఫోర్ యాప్ ద్వారా కాల్ చేసి నాతో డైరెక్ట్ గా మాట్లాడి ఎప్పటికప్పుడు మీ డౌట్స్ ని క్లారిఫై చేసుకోవచ్చు. ఓం నమో వెంకటేశాయ. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.